పిల్లలు కలిగేలా చేస్తాం, డబ్బుల మూటలు వచ్చేలా చేస్తాం, రోగాలు నయం చేస్తాం. ఇలా రకరకాల పేర్లతో మోసం చేసే బాబాను చూసి ఉంటారు. ఇప్పుడు ఇదే రూట్లో మరో కొత్త బాబా తెరపైకి వచ్చాడు. ఈ కొత్త బాబా తాగుబోతులను మందు మాన్పిస్తానంటూ మోసాలు చేస్తున్నాడు. బాటిల్ కంటే బలమైన తాయెత్తు కడతాడట ఆ స్ట్రాంగ్ అయిన బాబా. ఇంతకీ అక్కడ జరుగుతోంది భక్తా లేక బిజినెసా? మందు మాన్పిస్తానంటూ వేలాది మంది జనాన్ని ఆకర్షిస్తున్న ఆ దొంగ బాబా వెనుక అసలు కథ ఏంటి? ఇది విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామం. వీరంతా ఆలయానికి వచ్చిన భక్తులు కాదు. ఎప్పట్నుంచో ఉన్న మద్యం తాగే అలవాటు మానేయాలన్నది వీరి కోరిక. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ఇలా బాబా ముందు క్యూ కట్టారు. మద్యం వ్యసనానికి బాబాకి లింక్ ఏంటి అనేగా మీ సందేహం? బాబా తాయెత్తు కడితే ఎంత సీనియర్ తాగుబోతులైనా మద్యం ముట్టుకోరట. బాబా తాయెత్తు మహత్యం విన్న వారంతా ఇదిగో ఇలా తరలి వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది. ఎండ మండుతున్నా, చెమట చిందుతున్నా తాయెత్తు కట్టించుకోవాలన్నది వీరి ఆరాటం. మద్యం అలవాటు పోతుందన్న నమ్మకంతో గంటల తరబడి క్యూలో నిలబడ్డారు మందుబాబులతో పాటు వారి కుటుంబ సభ్యులు. కంచరాం గ్రామం ఇప్పుడు తాయెత్తుల టెంపుల్ గా మారిపోయింది. బాబా దర్శనంతో పాటు మంత్రాలు మేళవించిన తాయెత్తు కోసం వస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. మందు షాప్ దగ్గర క్యూలు పెట్టిన వాళ్లే ఇప్పుడు తాయెత్తు షాప్ దగ్గర క్యూలో నిలబడ్డారు. అక్కడ క్వార్టర్ రేటు పెరిగినట్టే ఇక్కడ తాయెత్తు రేటు పెరిగింది. ప్రభుత్వం లిక్కర్ పాలసీతో మందుబాబుల జేబులు ఖాళీ చేస్తే ఈ బాబా తాయెత్తు మహిమతో బ్యాంకు ఖాతా నింపుకుంటున్నాడు. మందు మాన్పించే తాయెత్తులతో దొంగ బాబా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడన్న చర్చ జోరుగా సాగుతోంది. తాయెత్తుతో మందుబాబులు తాగుడు మానతారో లేదో తెలియదు కానీ మధ్యతరగతి రెక్కల కష్టార్జితం మాత్రం ఖాళీ అవుతోంది. మందుబాబుల బలహీనతని దొంగ బాబాలు క్యాష్ చేసుకుంటూ పట్టపగలే మోసం చేస్తూ దోపిడీలకు తెగబడుతున్నా ఇటువైపు చూసిన అధికారి లేడు.